ఈ రోజు నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుట్టినరోజు ఆశ్రమం ఆధ్వర్యంలో ఏం ఫర్ సేవకు నగరు అనంతపురంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు పల్లెల నుంచి వచ్చి చదువుకుంటారు. ఇక్కడ ఎంతో అనుకూలంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. పిల్లలకు ఇక్కడ యోగా నేర్పిస్తారు, ధ్యానం నేర్పిస్తారు, నైతిక విలువలు నేర్పిస్తారు. వీళ్ళను కంటికి రెప్పలా చూసుకుంటారు, కన్న బిడ్డల్లా చూసుకుంటారు. ఇక్కడ చదువుకోవాలంటే ఆశ్రమంలో అదృష్టం ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే పద్ధతులు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు అన్నీ సంపూర్ణంగా చదువుతో పాటు వస్తాయి. స్కూళ్ళలో సిలబస్ చెప్పడానికే వాళ్ళకి సమయం ఉండదు. ఇంకా మోరల్స్, నైతిక విలువలు వీటి గురించి చెప్పాలంటే కూడా వాళ్ళకి సమయం ఉండదు. వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, బాగా ఉంటుంది ఇక్కడ. ఎవరైనా పల్లెల్లో ఉండేవాళ్ళు ఎవరైనా పిల్లల్ని చదివించాలనుకుంటే ఇక్కడ మీరు చేర్పించవచ్చు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా అన్ని భోజనము, వసతి సౌకర్యము అన్ని కలిగిస్తారు. ఈరోజు విశేషం ఏమంటే మా అన్నయ్య బాబు ప్రసాద్, మా అన్నయ్య శ్రీనివాసులు ప్రవాస భారతీయులు వాళ్ళ సంకల్పం ఏమంటే సంక్రాంతి పండుగకి పిల్లలందరూ కొత్త బట్టల్లో ఉండాలా అనే వాళ్ళ కోరిక అనమాట. అందులో వాళ్ళ కోరిక ప్రకారము ఈరోజు అందరికీ నూతన వస్త్రాలు ఇవ్వడమైనది. అలాగే ఇక్కడ వీళ్ళకి ఈరోజు భోజనం కూడా ఏర్పాటు చేశాము. పిల్లలందరూ బాగా చదువుకొని ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ట్రస్ట్ తరఫున మేము కోరుకుంటున్నాము. ప్రవాస భారతి అయినటువంటి శ్రీనివాస్ అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మమ్మల్ని వసుంధరలో చూసినప్పటి నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేను అన్ని చోట్లకి రాలేను, అందరికీ సేవ చేయలేను. వీళ్ళున్న ప్రతి ఒక్కరూ అవసరంలో ఉన్న సహాయం చేయండి, ఆపదలో ఉన్న ఆదుకోండి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి చక్రపాణి గారు పిల్లల్ని బాగా చూసుకుంటారు. ఇక్కడ మేనేజర్గా ఉంటారు. ఎప్పుడు చూసినా పిల్లల మీద ఒక కన్ను పెట్టే ఉంటారు. పిల్లలు చూసుకోవడంలో అన్నగా హెల్త్ ఇబ్బంది అయింది. ఎందుకంటే టెన్షన్ ఎక్కువ ఉంటుంది, పిల్లలందరినీ చూసుకోవాలా పెట్టాలి. మనం ఇంట్లో ఉండే ఒకరిద్దరు చూసుకోవడానికే మనకు బీపీలు, షుగర్లు వస్తుంటాయి. ఇంతమంది పిల్లల్ని చూసుకున్నందుకు అన్నకి ఎప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా వాళ్ళ కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రవాస బాధితులైనటువంటి శ్రీనివాస్ అన్న గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సంపద సమస్త శుభాలు చేకూర్చాలని ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాము. అందరూ బాగుంటారు. మీ నిత్య సర్వే డాక్టర్ ఎస్ నిర్మలా మురళి. ధన్యవాదములు.